పార్ట్ 2 వీడియో అయితే ఇదే. చూసారా ప్రణీత్ వాస్విని ఎలా కొడుతున్నాడో, సావు కొడుతున్నాడు. ఎప్పుడు ప్రణీత్ చేతిలో ఏదో ఒకటి గెలుకుతూనే ఉంటుంది ఆ పిల్లోడిని. అందుకే ఆ పిల్లోడు కొడుతూనే ఉంటాడు వాస్విని. ఆ పిల్లకి ఫేవరెట్ బొమ్మ అంట అది. పాపం దాని గొంతు కోసేసింది. గొంతు దగ్గర చిన్న బొక్క ఉంది. కరెక్ట్ గా గొంతు కోస్తే ఎలా ఉంటుందో అలా కుట్టు ఊడిపోయింది. అందుకని చెప్పి ఇది నా బొమ్మ అని పెట్టుకోనుంది. వాళ్ళమ్మని చూడు ఎలా తిడుతుందో వాస్వి. ఇంకా చికెన్ కలర్ రైస్ అయిందని చెప్పి తినడానికని కూర్చున్నాము అందరం కలిసి. నేను వీడియో ఆన్ చేశానని ఎంతసేపటికి మూత తీయలేదు. నేను ఎడిటింగ్ చేసుకుని అది కట్ చేశాను. మేము వచ్చామని మా కోసం ఆంటీ చికెన్ కలర్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసింది. చేసిందైతే ఆంటీ కాదు వాస్వి. అన్నం చేసిందైతే ఆంటీ. అందుకే ఉప్పు తక్కువ వేసిందని చెప్పి ఆంటీని వేసుకుంటుంది వాస్వి. ఇంకా తిన్న తర్వాత జ్యూస్ తెచ్చుకుందామని షాప్కి వెళ్ళి మెయిన్ రోడ్కి జ్యూస్ అయితే తెచ్చుకున్నాము. 90-80 గోలీ సోడా అంట. వాస్వి ఎప్పుడు స్నాప్ పెడుతూ ఉంటుంది. అందుకని చెప్పి నేను ట్రై చేద్దామని తెచ్చుకున్నాము. అట్నే కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాము తిన్నాంలే అని. ఎప్పుడు 90-80 గోలీ సోడా అని పెడుతూ ఉంటుంది కదా. మనం ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని ఆ మూత తీయడానికి చాలా ట్రై చేసాము. వాస్వి ఆల్రెడీ చెప్పింది తీసేటప్పుడు చాలా కష్టము, అది రాదు, గోరు పోతుంది, వాళ్ళతో వద్దు, మనమే ట్రై చేద్దాం వీడియో కోసం అని చెప్పి చెప్పింది. సరేలే అని చెప్పి దాన్ని తీయడానికి చాలా ట్రై చేసింది. వాస్విది కొంచెం ఈజీగా వస్తే నేను తీద్దామని అట్లే పెట్టుకొని ఉన్నాను. ఫైనల్గా వాస్విది అయితే వచ్చేసింది. ఎంత ట్రై చేసింది దానికోసము. తీసి తీసి చాలా అలసిపోయింది. ఇంకా లాస్ట్కి గట్టిగా వచ్చేసింది. గోలి లోపలికి పోయి వచ్చేసింది. ఇంకా బురగంతా వచ్చేసింది దానిపైకి. ఇంకా నా తీసా ఇవ్వు అని అడిగింది. లేదు నేనే ట్రై చేస్తాను, నువ్వు ట్రై చేసావు కదా నేను ట్రై చేస్తాను అని చెప్పి నేను కూడా ట్రై చేశాను. ఎలా ఉంటుందో, నువ్వు తీసావు కదా నాకెందుకు రాదు, నేను నీకంటే కొంచెం పవర్ ఎక్కువ అని చెప్పి నేను ట్రై చేశాను. చాలాసేపు వస్తాను, అస్సలు రావట్లేదు. ఫైనల్గా గట్టిగా ఒత్తేసాను. ఆ పిల్ల ఇంకా ఎక్కరిస్తూనే ఉంది. అందుకని చెప్పి ఎలా అయినా తీయాలని ఇంకా గోరుపోయినా సర్లే అని చెప్పి గట్టిగా వస్తాను. ఫైనల్గా నాకు కూడా వచ్చేసింది. షాక్ అయింది వాసవి. అసలు నువ్వెలా తీసావు, ఫస్ట్ టైం కదా నువ్వు తీసుకోవడం దాన్ని అని. నువ్వే కాదు మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి తీసి ఇంకా కంట్లో పడింది లైట్గా. సర్లే అని చెప్పి ఇద్దరం దాన్ని చెస్ చేసుకుని తాగేసాము. పర్లేదు, టేస్ట్ అయితే కొంచెం యావరేజ్. అంటే నేను ఎక్కువ మాజా బాదం పాలు తప్ప ఏం తాగను కాబట్టి నాకేమంత అనిపించలేదు. స్ప్రైట్ థమ్స్అప్ తాగే వాళ్ళకైతే బాగుండిద్ది. ఇంకా వెళ్ళొస్తా అని శ్రావణక్కకి చెప్పడానికి పోయినప్పుడు ప్రణీత్ చూడు ఆకలేస్తుందని వాళ్ళమ్మని అడిగితే మధ్యలో వాసవి ఇన్వాల్వ్ అయింది. అందుకే వాసవిని వచ్చి కొట్టినాడు. వాసవికి ఏమైనా అవసరమా, ఆ పిల్లడు ఆకలేస్తుందంటే ఏదో ఒకటి గెలుకుతూనే ఉంటుంది. ఇంకా వచ్చే దారిలో కుక్కపిల్ల అయితే ఉంది పక్కింటి ఆంటీ వాళ్ళది. దాని పేరు సింహ అంట. సింహ కాదు సింబా అంట. సర్లే మా అక్క నేను ఒకసారి ఎత్తుకొని దాన్ని పిక్ తీసుకుంటా అని చెప్పి ట్రై చేసింది. దాన్ని ఎత్తుకునేంతసేపు ఎత్తుకొని పిక్స్ తీసుకున్న తర్వాత అదేం చేసింది తెలుసా, గట్టిగా అరిచింది. ఇంకా భయపడింది దెబ్బకి. అది ఇంకా కిందకి దిగిన తర్వాత 3-4 రౌండ్లు చుట్టూ తిరిగి గౌ గౌ అని చాలా గట్టిగా అరిచింది. వాసవి అయితే కింద పడి నవ్వింది. ఆ రౌండ్ తిరిగినది వీడియో తీసింటే బాగుండేది. అస్సలు అప్పుడు వీడియో మిస్ అయిపోయింది. ఇంకా అట్లే తిరిగేసింది. ఆ కుక్కపిల్ల దెబ్బకైతే 1/2 కిలోమీటర్ ఊరికెత్తింది వాసవి. వీళ్ళు చూడ ఎలా పరిగెత్తారు. అంటిల్ దెన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.